హలో అండి, వెల్కమ్ టు సుక్కు శివ వ్లాగ్స్. నేను మీ సుకన్య. గైస్, బిగ్ బాస్ హౌస్లో అయితే సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ టాస్క్ చాలా కన్ఫ్యూజ్గా ఉంది, వీళ్ళకే అర్థం కావట్లేదు. అసలు టాస్క్ యొక్క రూల్ ఏంటంటే కంటెస్టెంట్స్ అందరు ఫొటోస్ అక్కడ పెట్టుంటారు, కొన్ని ఇట్లా చెక్క పలకలు పెట్టుంటారు అన్నమాట. నేను ఇక్కడ మీకు చూపించాను కదా, ఆ టైప్లో పెట్టుంటారు. అయితే ఇక్కడ ఏ కంటెస్టెంట్ అయితే ఓట్ అప్పీల్కి డిజర్వ్ కాదో ఆ కంటెస్టెంట్ యొక్క ఫోటోని అక్కడ ఉన్న బురద తొట్టిలో వేసేసేయాలన్నమాట. సో అలా ఫాస్ట్గా ఎవరైతే పడిపోతూ ఉంటాయో వాళ్ళంతా డిజర్వ్ కాదని అర్థము. ఇక్కడ అగైనెస్ట్గా తీసుకున్నారు. నబీల్ వచ్చి ప్రేరణది, ప్రేరణ వచ్చి అవినాష్ది, గౌతమ్ వచ్చి నిఖిల్ది, గౌతమ్ వచ్చేసరికి నబీల్ది, అండ్ విష్ణుప్రియ వచ్చేసరికి నిఖిల్ది. ఇట్లా ఒక్కొక్కరు డిఫరెంట్గా తీసుకున్నారన్నమాట. ఎవరినైతే వేసేయాలనుకుంటున్నారో వాళ్ళు అలా తీసుకున్నారు. సో ఫాస్ట్గా అందరినీ వేసేస్తూ ఉన్నారు. సో ఇంకా రోహిణిది కూడా పడిపోయింది కాబట్టి రోహిణి ఇక్కడ సంచాలకుగా చేస్తూ ఉంది. అయితే ఈ టాస్క్లో నిఖిల్ ఫోటోని వచ్చేసరికి విష్ణుప్రియ తెచ్చుకుంది, అండ్ నబీల్ ఫోటో వచ్చేసరికి గౌతమ్ తెచ్చుకున్నాడు. గౌతమ్ చాలా స్లోగా ఆడుతూ ఉన్నాడు అన్నమాట. అంటే లాస్ట్లో ఎవరి ఫోటో అయితే ఉంటుందో వాళ్ళు ఓట్ అప్పీల్కి డిజర్వ్ అన్నమాట. సో ఆ రకంగా ఇక్కడ నిఖిల్ ఫోటోని విష్ణుప్రియ చాలా స్లోగా ఆడుతూ ఉంది. అంటే అందరూ ఫొటోస్ పడిపోతూ ఉన్నాయి. సో మనము నిఖిల్ది చాలా స్లోగా పెట్టుకుంటూ వెళ్దాము చెక్క పలకలు. తర్వాత ఆ ఫోటో కానీ లాస్ట్ వచ్చింది అనుకోండి, అప్పుడు నిఖిల్ ఓట్ అప్పీల్కి అర్హుడు కదా అనేసి తన ప్లాన్ అన్నమాట. సో ఇక్కడ అదే టైంలో గౌతమ్ కూడా నబీల్ ఫోటో చాలా స్లోగా పెడుతూ ఉన్నాడన్నమాట. కానీ మొత్తానికైతే నిఖిల్ని గెలిపించడానికి విష్ణుప్రియ నిజంగా సూపర్ ప్లాన్ అయితే వేసింది, మంచి సాహసం చేసిందనే చెప్పాలి. కానీ చాలా బాగా ఆడింది విష్ణుప్రియ, ఎక్స్ట్రాడినరీగా అయితే ఆడింది ఈ టాస్క్లో. నిఖిల్ని గెలిపించడానికి అమ్మాయి చేసిన ప్రయత్నం అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు. చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. కానీ ఈ టాస్క్లో ఇక్కడ అండ్ నబీల్ ఫోటో కూడా లాస్ట్లో ఉంది. కానీ మొత్తానికి మళ్ళీ బిగ్ బాస్ వీళ్ళకి ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలా ఆడుతున్నారని చెప్పేసి మాట్లాడతాడు. మళ్ళీ సంచాలక డెసిషన్ అంటాడు. మళ్ళీ మీరంతా కలిసి ఒక డెసిషన్ తీసుకోండి అని చెప్పి హౌస్ మేట్స్కే వదిలేశాడు అన్నమాట. సో ఫైనల్గా అయితే విన్ అయ్యింది వచ్చేసరికి విష్ణుప్రియ. నిఖిల్ ఫోటో వచ్చింది ఇక్కడ. కానీ ఇక్కడ ఓట్ అప్పీల్కి మాత్రము విష్ణుప్రియ వెళ్ళింది అనేసి మాత్రం తెలుస్తూ ఉంది ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అది ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది చూడాలి. కానీ నిఖిల్ కోసం స్టాండ్ తీసుకొని తను ఆడిన విధానం అనేది నాకు చాలా బాగా అనిపించింది. సో మీ అందరికి ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విష్ణుప్రియ ఆడిన విధానం గురించి, నిఖిల్ కోసం తను చేసిన ప్రయత్నం అనేది చాలా బాగుంది. నాకైతే అలా అనిపించింది. మీ అందరికి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి హౌస్లో బ్యాండ్ బజానా అనేది పెట్టున్నారన్నమాట. అంటే సాంగ్స్ పాడుతూ ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఇవ్వాలనేసి ఇంకా ప్లాన్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ వీక్ అంతా కూడా వాళ్ళకి పండగే, ఏం టాస్క్లు అయితే ఉండవు, అన్నీ ఇంకా ఇట్లా ఎంజాయ్ చేయడమే ఉంటుంది. నామినేషన్స్ కూడా ఉండవు కాబట్టి ఇంకా ఫుల్ ఎంజాయ్ నెక్స్ట్. సో ఇదన్నమాట జరిగింది. గైస్, మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నన్ను ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంత కష్టపడి చేసిన దానికి అరే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారే అనేసి నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏదీ లేదు కదా. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇదన్నమాట. మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టి, అలాగే చెప్పాను కదా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.